అంటే ఇప్పుడు సాధారణంగా వాడుక భాషలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఈయనకు ఆజ్ఞిచ్చే ఆవిడ అమ్మవారా? ఓకే, ఈయన మనకు ఆజ్ఞనిస్తే ఆయనకు ఆజ్ఞనిచ్చేది వీరిద్దరూ ఒకరినొకరు వీరు అంటే ఆవిడ ప్రత్యేకించి ఏమి లేరు. అందుకే అర్ధనారీశ్వర స్వరూపము. మీరు అలా అడిగారు కనుక ఈ నేను తయారు చేసిన ఫోటో మీకు తెలియజేస్తుంది. ఓ, ఇది మీరే తయారు చేశారా? అర్ధనారీశ్వర పరమాత్మ 14 లోకాలు సర్వం శివ శక్తైక్యం. శివశక్తి ఐక్యము. ఓ, అంటే అందుకే అంటారు కదా, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, మీరు మీకు నమస్కారం చేస్తున్నాను అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరు, అందుకనే కదా పెళ్ళి అయ్యేటప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తుంది, గౌరీ పూజ చేస్తుంది. అమ్మవారు లోక కళ్యాణం కోసం, ఈ రోజుల్లో లోక కళ్యాణం కోసం యాగాలు యజ్ఞాలు హోమాలు ఎలాగైతే చేస్తుంటామో, అమ్మవారు ఈ స్ఫూర్తిని ఆనాడే ఇచ్చింది. ఎలా చేసింది? తన కోసం రాబోయే తరాల్లో, రాబోయే కాలాల్లో, రాబోయే యుగాల్లో హోమాలు యజ్ఞాలు యాగాలు అందరూ చేయలేరు, రాను రాను ఉరుకులు పరుకులు జీవితాలు గడపవలసి వస్తుంది. అటువంటిప్పుడు సూక్ష్మంలో మోక్షం కలిగించాలని చెప్పి తన నామాలను అమ్మవారు రాయమని చెప్పింది.